గత వీడియోలో మనం సమితులను జాబితా రూపంలోనూ, అలాగే సమితి నిర్మాణ రూపంలోనూ రాయటం నేర్చుకున్నాం. అయితే గణితంలో ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే మనం కొంత అభ్యాసం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం కొన్ని సమితులను సమితి నిర్మాణ రూపంలో తీసుకొని వాటిని జాబితా రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకు 6 సమితులు సమితి నిర్మాణ రూపంలో ఉన్నాయి కదా. ఈ వీడియోను కొద్దిసేపు ఆపు చేసి ఈ సమితులను జాబితా రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ఈ సమితులను జాబితా రూపంలో రాయటంలో మీరు సఫలీకృతమై ఉంటారని అనుకుంటున్నాను. అయితే మనం మరొకసారి కలిసి ప్రయత్నిద్దాం. ఈ విధంగా చేసే ముందు మనము మునుపటి వీడియోలో జాబితా రూపంలో రాయటం గురించి ఏమి నేర్చుకున్నామో మరొకసారి సమీక్షిద్దాం. జాబితా రూపాన్ని ఇంగ్లీష్లో రోస్టర్ ఫామ్ అంటామని మీకు తెలుసు కదా. ముందుగా మనం 10 కంటే చిన్నవైన అన్ని బేసి సహసంఖ్యల సమితిని తీసుకుందాం. ఈ సమితిని జాబితా రూపంలో రాయడానికి మనం ఈ విధంగా ఒక జత కర్లీ బ్రాకెట్లను ఉంచడం ద్వారా మొదలు పెడదాం. తరువాత ఈ సమితిలోని మూలకాలను ఈ బ్రాకెట్ల మధ్య ఉంచుతాం. ఇప్పుడు ఈ సమితిలో ఏ మూలకాలు ఉన్నాయో చూద్దాం. 10 కంటే చిన్నవైన బేసి సహసంఖ్యలు ఏమి ఉన్నాయో ఆలోచించండి. అవి 1, 3, 5, 7 మరియు 9. వీటిని ఈ జత బ్రాకెట్ల మధ్యలో ఈ విధముగా ఒక జాబితాగా రాస్తాము. ఈ 5 సంఖ్యలు ఈ సమితిలోని మూలకాలు. మూలకాలను ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటాము. ఈ విధంగా అన్ని మూలకాలను రాసిన తర్వాత వాటిని కామాలతో వేరు చేస్తాము. అయితే ఒక సమితిని జాబితా రూపంలో రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, మూలకాలను ఏ క్రమంలోనైనా రాయవచ్చు. వాటి క్రమానికి ప్రాధాన్యత లేదు. మూలకాలు ఆ సమితికి చెందినవా కాదా అన్నదే ముఖ్యము. కాబట్టి పైన ఉన్న సమితిలోని మూలకాలను ఈ క్రమంలో కూడా రాయవచ్చు. ఇకపోతే రెండో విషయము, ఒక సమితిలోని ఒక మూలకాన్ని 1 కంటే ఎక్కువసార్లు రాయకూడదు. అంటే సమితిలోని మూలకాలను రాసేటప్పుడు వాటిని పునరావృతం చేయరాదు. ఇప్పుడు మనం ప్రారంభంలో తీసుకున్న 6 సమితుల్లో ఒక్కొక్క దాన్ని తీసుకుని దాని జాబితా రూపంలో రాద్దాం. మొదటి సమితి ఏతో ప్రారంభిద్దాం. x ఈ సమితిలోని మూలకమైతే ఇక్కడ ఇచ్చిన షరతులు x ఒక పూర్ణ సంఖ్య మరియు -3 ≤ x < 7. అంటే -3 ఈ సమితిలోని మూలకము, కానీ 7 ఈ సమితిలోని మూలకము కాదు. అలాగే -3 మరియు 7ల మధ్య ఉన్న అన్ని పూర్ణ సంఖ్యలు ఈ సమితిలోని మూలకాలు అవుతాయి. కాబట్టి -3తో మొదలై 6తో పూర్తి అయ్యేలా అన్ని పూర్ణ సంఖ్యలను ఈ విధంగా జాబితాగా రాసి ఈ మూలకాలను కామాలతో వేరు చేస్తాము. ఇది ఈ సమితికి జాబితా రూపము. తరువాత సమితి B. x సమితి Bలో మూలకం అయితే ఆ x గురించి ఇచ్చిన షరతు x 6 కంటే చిన్నదైన సహసంఖ్య. 6 కంటే చిన్నవైన సహసంఖ్యలు ఏమి ఉన్నాయి? అవి 1, 2, 3, 4 మరియు 5. వీటిని ఒక జత కర్లీ బ్రాకెట్ల మధ్యలో ఈ విధంగా రాసి కామాలతో వేరు చేస్తాము. ఇకపోతే మనం తీసుకున్న మూడవ సమితి, సమితి C. ఇందులోని మూలకాలు 2 అంకెల సంఖ్యలు. అయితే ఈ సమితిలో ఎటువంటి 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి? అవి వాటిలో ఉన్నటువంటి 2 అంకెల మొత్తము 8 అయ్యేట్లుగా ఉన్న 2 అంకెల సంఖ్యలు. ఈ సమితిలోని ఏదైనా 2 అంకెల సంఖ్యను తీసుకుంటే దాన్ని పదుల స్థానంలో 0ను లేదా 9ని ఉంచలేము. ఎందుకు ఆలోచించండి. ఎందుకంటే పదుల స్థానంలో 0ను ఉంచితే ఆ సంఖ్య 1ల స్థానంలో ఉన్న అంకెకు సమానం అవుతుంది. ఉదాహరణకు పదుల స్థానంలో 0, 1ల స్థానంలో 2 ఉంచితే ఆ సంఖ్య 2కు సమానం. కాబట్టి అది 2 అంకెల సంఖ్య కానేరదు. అలాగే పదుల స్థానంలో 9 ఉంటే 1ల స్థానంలో ఏ అంకెను ఉంచినప్పటికీ అంకెల మొత్తము 8 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి పదుల స్థానంలో 1 నుండి 8 వరకు ఉన్న అంకెలను ఈ విధంగా తీసుకుందాం. అయితే 1ల స్థానంలో ఏ అంకెలను ఉంచాలో మనం ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. అందువలన 1ల స్థానంలో క్వశ్చన్ మార్క్స్ను ఉంచాను. ఇప్పుడు 1ల స్థానంలో ఏ అంకెను ఉంచాలో ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంఖ్యల్లోని 2 అంకెల మొత్తం 8 కావాల్సి ఉంటుంది. 1కి ఏ అంకెను కలిపితే మొత్తం 8 అవుతుంది? 1 + 7 = 8. కాబట్టి 1 పక్కన 1ల స్థానంలో 7 ఉంచుతాం. కాబట్టి మనకు 17 వస్తుంది. అలాగే 2 + 6 8 కాబట్టి 2 పక్కన 6 రాస్తాము. కాబట్టి తరువాత సంఖ్య 26. ఇదే విధంగా ఈ సంఖ్యల్లోని 2 అంకెల మొత్తము 8 కావాలంటే 3 పక్కన 5, 4 పక్కన 4, 5 పక్కన 3, 6 పక్కన 2, 7 పక్కన 1 మరియు 8 పక్కన 0 ఉంచుతాం.
కాబట్టి జాబితా రూపంలో ఈ సమితిని ఈ విధంగా రాస్తాము. ఇకపోతే సమితి Dలో మూలకము x అనేది 60 యొక్క ప్రధాన కారణాంకము. మనం కేవలం 60 యొక్క ప్రధాన కారణాంకాలను కనుగొనాలి. ఇక్కడ 60 6 × 10, అలాగే 6 2 × 3 మరియు 10 2 × 5. అంటే 60 యొక్క ప్రధాన కారణాంకాలు 2, 3 మరియు 5. కాబట్టి సమితి Dను జాబితా రూపంలో ఈ విధంగా రాస్తాము. ఇప్పుడు సమితి Eను తీసుకుందాం. ఈ సమితిలోని మూలకాలు ట్రిగనామెట్రీ అనే పదంలోని అక్షరాలు. ముందుగా ఈ పదములో ఉన్న ప్రతి అక్షరాన్ని గుర్తించండి. అవి T, R, I, G, O, N, O, M, E, T, R, Y. అయితే సమితిలోని మూలకాలు పునరావృతం కాకూడదు. పునరావృతం చేయకుండా ఈ పదములోని విభిన్న అక్షరాలను తీసుకుంటే మనకు జాబితా రూపంలో ఈ సమితి వస్తుంది. పరిశీలించండి, ఈ సమితిలో O మరియు Tలను ఒకసారే రాశాము. ఇకపోతే చివరి సమితి F. ఇది ఖాన్ అకాడమీ ఈజ్ ఆసమ్ అనే ఆంగ్ల పద సమూహంలోని అక్షరాల సముదాయం. ఇందులోని విభిన్న అక్షరాలను జాబితాగా రాస్తే మనకు జాబితా రూపంలో ఈ సమితి వస్తుంది. ఇలా రాసేటప్పుడు ఏదైనా అక్షరము పునరావృతం అయితే ఒకసారే రాశాము. ఉదాహరణకు ఇక్కడ అక్షరాలు A, E మరియు Mలు పునరావృతం అయ్యాయి, కానీ వాటిని ఒకసారే రాశాము. ఈ వీడియోలో మనం సమితి నిర్మాణ రూపంలో ఉన్న కొన్ని సమితులను తీసుకుని వాటిని జాబితా రూపంలో రాయటం అభ్యాసం చేశాం.